టాలీవుడ్ లో టాప్ స్టార్స్ 6 మంది ఉండగా సీనియర్స్ కూడా 4 ఉన్నారు. అందరూ తమదైన రోజున బాక్సాఫీస్ ను షేక్ చేయగల వాళ్లే. టాప్ స్టార్స్ లో ఎప్పుడు ఎవరు ఎలాంటి రికార్డులతో విరుచుకుపడతారో చెప్పలేం. కానీ సీనియర్స్ లో మాత్రం మొదటి నుండి మెగాస్టార్ మాస్ ర్యాంపేజ్ ను ఎక్కువగా కొనసాగిస్తూ మిగిలిన హీరోలను డామినేట్ చేస్తూ వస్తున్నాడు. కానీ మధ్యలో అప్పుడప్పుడు ఫామ్ కోల్పోయిన వేళ బాలయ్య కంటిన్యూస్ గా మంచి సక్సెస్ లను సొంతం చేసుకొని అపజయం అంటే తెలియకుండా దూసుకుపోతూ ఉన్నప్పటికీ ఓవరాల్ కలెక్షన్స్ మెగాస్టార్ మూవీకి వచ్చే రేంజ్ లో అయితే రావడం లేదు. ఇక లాస్ట్ ఇయర్ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమాతో మెగాస్టార్ మూవీస్ ని మించిపోయే కలెక్షన్లతో కొంచెం లీడ్ ను చూపించిన కన్సిస్టెన్సీ లాంగ్ రన్ లో ఎలా ఉంటుందో చూడాలి. ఇక మెగాస్టార్ ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ చేయగా మొదటి రోజు ఊహకందని కలెక్షన్లతో ఊచకోత కోసాడు. కాగా టాలీవుడ్ లో సీనియర్ హీరోల సినిమాల పరంగా ఆల్ టైమ్ సెకండ్ హైయెస్ట్ కలెక్షన్ సొంతం చేసుకుని దుమ్ము దులిపేశాడు. ఇది వరకు రికార్డు కూడా మెగాస్టార్ పేరిటే ఉంది. మెగాస్టార్ నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా 85 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను అందుకుని సీనియర్స్ లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. ఇక రెండో ప్లేస్ లో ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు సినిమా 74.25 కోట్ల రేంజ్ గ్రాస్ తో దుమ్ము దుమారం లేపగా మూడో ప్లేస్ లో ఆచార్య సినిమా 52 కోట్ల గ్రాస్ ను, తర్వాత డాకు మహారాజ్ 51.85 కోట్ల గ్రాస్ ను, ఖైదీ నెంబర్ 150 50.50 కోట్ల గ్రాస్ ను, వీరసింహారెడ్డి 50.10 కోట్ల గ్రాస్ ను, వాల్తేరు వీరయ్య 49.10 కోట్ల గ్రాస్ ను, అఖండ 2 48.85 కోట్ల గ్రాస్ ను, సంక్రాంతికి వస్తున్న 40.05 కోట్ల గ్రాస్ మార్కును అందుకుని మిగిలిన ప్లేస్లలో నిలిచాయి. ఓవరాల్ గా లిస్టులో మెగాస్టార్ ప్యూర్ ర్యాంపేజ్ ను చూపెడుతూ అల్టిమేట్ డామినేషన్ ను చూపెట్టగా మిగిలిన హీరోలలో బాలయ్య మంచి జోరునే చూపించిన మెగాస్టార్ రికార్డులను ఇంకా దాటాల్సి ఉంది. విక్టరీ వెంకటేష్ లాంగ్ రన్ లో అద్భుతాలు సృష్టించిన ఓపెనింగ్స్ మాత్రం ఇంకా జోరు అందుకోవాల్సిన అవసరం ఉండగా కింగ్ నాగార్జున ఇంకా తన రేంజ్ కు తగ్గ మూవీని పడకపోవడంతో ఈ లిస్టులో వెనకబడిపోయారని చెప్పాలి. ఇక అప్కమింగ్ టైమ్ లో ఈ సీనియర్స్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఇంకా ఏ రేంజ్ లో రచ్చ చేస్తాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.